ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కొంచెం ఓపిక పట్టండి. సార్, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అలా డల్గా ఉన్నారేంటి సార్? ఇంట్లో వాల్స్కి మీరు కపుల్గా దిగిన ఫోటో ఒకటి కూడా లేదు. నాకేమో మీకు పెళ్ళై చాలా కాలమే అయి ఉంటుంది అనిపిస్తుంది. నేను ఇంటికి వస్తున్నప్పటి నుంచి చూస్తున్నాను, మీ పిల్లలు కూడా ఎప్పుడూ కనిపించలేదు. స్టాప్ ఇట్. ఇంకొకరి పర్సనల్ విషయాల్లోకి ఇంటర్ఫీర్ అవ్వకూడదన్న కామన్ సెన్స్ లేదా నీకు? నీ డ్యూటీ ఏదో చేసుకుని వెళ్లకుండా నా ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి డిస్కస్ చేయాలని చూస్తావా? హౌ డేర్ యూ! ఇప్పుడే మీ డాక్టర్కి కాల్ చేసి నిన్ను జాబ్లోంచి తీసేయమని చెప్తాను. సార్ ప్లీజ్ సార్, తప్పైపోయింది సార్, క్షమించండి సార్. సార్, నా జాబ్ పోతే నా ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఈ బుద్ధి ముందే ఉండాలి. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, మళ్ళీ రాకు. ఫిజియోథెరపీ గురించి వీడియో కాల్లో చెప్పు. ఎనఫ్. లేవు. కళ్యాణ్ నిజంగానే మారిపోయాడు. కళ్యాణ్, వదినా, రండి రండి. ఎలా ఉన్నావు కళ్యాణ్? హెల్త్ సెట్ అయిందా? దేవిక వల్ల బాగున్నాను వదిన గారు. మీరంతా బాగున్నారు కదా? బాగున్నా. అయ్యో, కూర్చోండి వదినా. దేవిక అర్జెంట్ మీటింగ్ ఉందని వెళ్ళింది. మీరేం తీసుకుంటారు? కాఫీ, టీ? ఏం వద్దు కళ్యాణ్. మొదట్లో మీ గురించి విన్న మాటల్ని బట్టి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ మీరెలాంటి వారో కలిసాకే తెలిసింది. మంచి మనసున్న మనిషిని. ఈ మార్పుకి కారణం, నేనిలా ఉండడానికి కారణం, అన్నిటికీ దేవికే కారణం వదిన గారు. తను పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించి తన దగ్గరికి చేర్చుకుంది. తన పేరు దేవిక, కానీ నాకు మాత్రం దేవత వదిన గారు. భార్యని దేవతతో పోల్చినప్పుడే మీలో మంచితనం తప్ప అహంకారం లేదని అర్థమైంది. మీలాంటి భర్త దేవికకు దొరకడం నిజంగా తన అదృష్టం. సారీ వదిన గారు, దేవిక లాంటి భార్య దొరకడమే నా అదృష్టం. కాదు కాదు, మీ ఇద్దరిని జంటగా చూడడం మా అదృష్టం. కాంప్లిమెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ వదినా. మర్చిపోయాను, నేను మీకోసం చక్కెర పొంగల్ తీసుకొచ్చాను. టేస్ట్ చేయండి. ఓ, చక్కెర పొంగలి అంటే నాకు చాలా ఇష్టం వదిన గారు. ఆహా, వదిన గారు అద్దిరిపోయింది. టేస్ట్ చేయండి. ఆహా, వదిన గారు అమృతంలా ఉంది. పొంగలి తెచ్చారంటే ఇంట్లో ఏదైనా విశేషం ఉందా? లేదు, ఇంట్లో పరిస్థితులు బాగోలేక మీ ఇద్దరిని జంటగా ఇంటికి పిలవలేకపోయాను. ఆ బాధ లోపల అలాగే ఉండిపోయింది. కనీసం ఇక్కడికొచ్చేటప్పుడైనా ఏదో ఒకటి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇవి తీసుకొచ్చాను. పిలవలేకపోయినందుకు మీరేం ఫీల్ అవ్వకండి వదిన గారు. ఇన్ని రోజులు టాబ్లెట్స్ తిని తిని నా నోటికి ఉప్పు టేస్ట్ ఏదో, కారం టేస్ట్ ఏదో తెలియకుండా పోయింది. ఇలాంటి టైంలో
మీరు తెచ్చిన పొంగలి నా నోటికి మళ్ళీ జీవం పోసింది. ఇప్పుడు స్వీట్గా ఏం తినాలి, హాట్గా ఏది తినాలి అని నా నాలుక లాగేస్తుందంటే నమ్మండి. అయితే రైట్ టైంలోనే ఇక్కడికి వచ్చానన్నమాట. 100% కాదు, 1000% వదిన గారు. ఈ పూటకి నా చేతి వంట ఎలా ఉంటుందో ఇక్కడే ప్రిపేర్ చేసి మీకు తెలిసేలా చేస్తాను. మీరు వంట చేస్తారా? మ్మ్. దేవిక వచ్చేలోపు వంట చేసేస్తాను. ఓ వదిన గారు, మీకు శ్రమ ఎందుకు? పర్వాలేదులే, మీ ఇద్దరికీ ఇలాగైనా నా చేతి వంట చేసి పెట్టానన్న తృప్తి నాకుంటుంది. సరే. హాస్టల్లో చాలా స్ట్రిక్ట్. మార్నింగ్ త్వరగా లేవాలి. నీకేమో లేటుగా లేవడం అలవాటు. అమ్మా, అక్కడికి వెళ్ళాక అలవాటవుతుందిలే. టిఫిన్, భోజనం అవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటని వాళ్ళ మెనూ ప్రకారం పెడతారు. ఇష్టం లేదని తినకుండా ఉంటే నీరసం వస్తుంది. ఇక్కడ నాకు బాధగా ఉంటుంది. అమ్మా, నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటానులే. కొత్తగా వెళ్తున్న హాస్టల్కి నీ తోటి పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు, నన్ను నేను చూసుకుంటా. నేను ఇష్టపడే వెళ్తున్నాను, అక్కడికి మీరేం పంపించట్లేదు. సరే అయితే. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? మార్నింగ్ నువ్వు ఎర్లీగా లేవాలి. వెళ్ళి పడుకో. లేదమ్మా, హాస్టల్కి వెళ్తే మళ్ళీ నిన్ను చూసేది 3 నెలలకో 6 నెలలకో. నువ్వు ఇక్కడే కూర్చో అమ్మా, నీతో ఇంకా కాసేపు మాట్లాడాలనిపిస్తుందమ్మా. చెప్పు. ఇంకో 5-6 సంవత్సరాలు స్టడీ కంప్లీట్ చేసుకొని జాబ్లో జాయిన్ అవుతాను. ఒక చిన్న ఇల్లు తీసుకుంటాను. నువ్వు నా దగ్గరకు వచ్చేయమ్మా. మరి మీ నాన్న? అది నీ చాయిస్. నువ్వు కావాలి అనుకుంటే రమ్మని చెప్పు, వద్దనుకుంటే వదిలేయ్. తను ఒంటరిగా ఉండాలి, డబ్బు, ఆస్తి, అధికారం ఇవేవి యూజ్ అవ్వని తెలియాలి. పాపమని రమ్మంటే? అప్పుడు హాస్పిటల్లో పేషెంట్స్కు టైం టు టైం ఫుడ్, డ్రెస్ కోడ్ ఇచ్చి చూసుకుంటారు కదా, అలా ఉండాలంతే. మరి తిట్టడం, అరవటం, అదే పంది, కుక్క, గాడిద అని తిడతారు కదా, మరి ఆ మాటలు? టోటల్గా బ్యాన్ చేసేస్తాం. అలాగే తాగడం, బూతులు మాట్లాడడం చేస్తే ఆ పూట తిండి కట్. ఆయన అక్కడికి రారులే. ఎందుకు? ఒక్క చెడ్డ మాటకి ఒక పూట అన్నం తినలేదంటే వారమంతా ఉపవాసమే ఉండాలి. చిన్నప్పటి నుంచి అలవాటైన వాటిని మనం మార్చలేం. నీకు బాగా అలవాటైందా అమ్మా? ఒక్కరోజు రూమ్ నుంచి పంది, కుక్క, గాడిద అనే మాటలు మీ నాన్న నోటి వెంట వినకపోతే ఆయన ఆరోగ్యం సరిగ్గా ఉందో లేదో అని అనుమానం వచ్చేది. ఆయనంటే అననివ్వు, కానీ నీ నుంచి కూడా 2-3 సార్లు ఆ మాటలు విన్నప్పుడు చాలా బాధేసింది. నేను నీ కొడుకునమ్మా. సరే, పడుకో. ఇక్కడ ఇన్ని సౌకర్యాలుంటే వద్దనుకొని హాస్టల్కి వెళ్తున్నావు. మళ్ళీ నీకు అక్కడ నచ్చలేదని వస్తే అందరూ నవ్వుతారు. నాకు చాలా బాధగా ఉంటుంది. నేనంత సింపుల్గా వెనక్కి రానమ్మా. స్టడీ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకుంటాను. ఆ తర్వాత చిన్నులు తీసుకొని అందులో మా అమ్మ, నేను, అంతే. నువ్వు నాతో హ్యాపీగా ఉండాలమ్మా. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. పెళ్ళయింది కదా, రేపు వాడు కూడా తండ్రి అవుతున్నాడు. అలా రావాలని కోరుకోవడము తప్పే. ఆయన ఎక్స్ప్రెస్ చెయ్యట్లేదు, కానీ మీరంటే చాలా ప్రేముందత్తమ్మా ఆయనకి. వాడు నా కొడుకు, వాడి గురించి నాకు తెలుసు. సర్ది చెప్పొద్దు. అయినా నేనే ఒక్కో అనుబంధాన్ని వదులుకుంటున్నాను. అందరికీ దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. సరే, నువ్వు బయలుదేరుతావా? నాకు నిద్ర వస్తుంది. నీకు పుట్టబోయే బిడ్డ నామకరణం, కీర్తి పెళ్లి ఒకేసారి చేస్తే నీకు డబ్బులు మిగులుతాయనే కదా నీ ఆలోచన.
సరే, అలాగే చేద్దాం. నువ్వు వెళ్ళు. ఎలాగైనా సరే అమ్మకి చెప్తే మీరే చెప్పాలి. అమ్మమ్మ ఊర్లో లేదు, నాన్న మాట సీరియస్గా తీసుకోదు, నేను చెప్పడానికి కుదరదు. ఆల్రెడీ కీర్తి మీ అమ్మని కన్విన్స్ చేస్తుంటుందంటావా? తెలీదు. ఓకే ఫైన్, నేను మాట్లాడతాను. ఇక నువ్వు వెళ్ళు. సరే పిన్ని. మహేష్, అప్పు గురించి ఏం ఆలోచించావు? కడుతున్నాను. అన్ని ఇన్స్టాల్మెంట్స్ కరెక్ట్గా కడుతున్నావా? అవును, కడుతున్నాను. మీ కంపెనీ ముందులాగా లేదు. ఇన్సెంటివ్స్ అన్నీ ఆగిపోయాను విన్నాను. అవును, ఇన్సెంటివ్స్, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వీన్స్ ఏం రావటం లేదు. అందుకే మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది. కానీ ఎలాగో అలా ఇన్స్టాల్మెంట్స్ ఆపకుండా కట్టేస్తున్నాను. చూసుకో, అక్కకి అన్నింట్లోనూ మోసం జరిగింది. ఇంటి విషయంలో జరగకుండా చూసుకో. మ్మ్. నిన్ను చూసి చాలా రోజులైంది కదా, అందుకే నీతో మాట్లాడాలని వచ్చాను. ఏంటో చెప్పు. ఎలా ఉన్నావక్కా? అంతా రొటీన్, ఆఫీసు, ఇల్లు, అంతే. ఇక ఆయన లోకంలో ఆయన ఉంటారు. కీర్తి కాలేజ్కి వెళుతోంది, వస్తోంది, అంతే. అమ్మ ఊరెళ్ళిందని విన్నాను. అమ్మ కూడా అలసిపోయింది. నీతో ఉండొచ్చు, కానీ అలవాటు లేదు, నేనుండలేను అంది. నా మొగుడు ఇంట్లో ఉంటే అమ్మ ఉండలేదు. ఆయనేమో జరగాల్సిన నష్టం అంతా జరిగాక బుద్ధిమంతుడిగా మారినట్టున్నాడు. ఇప్పుడు ఇంట్లోనే ఎక్కువ ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఎవరో లాయర్ ఉన్నారని కలవడానికి వెళ్తారు, వస్తారు. అందుకే అమ్మకి చెప్పాను, ఊరికి వెళ్ళి హాయిగా ఉండు అని. కీర్తి గురించి ఏం ఆలోచించావు? ఏం చెయ్యాలని? నేనేం ఆలోచిస్తాను, నేనేం చేస్తాను? చెయ్యాలక్కా. తన భవిష్యత్తు గురించి ఏదో ఒక ఆలోచన చెయ్యాలి కదా. ఏమో, అది చదువుకుంటాను అంటే చదువుకొని, లేదా పెళ్లి చేసుకుంటాను అంటే చేసుకొని, తనిష్టం. ఏదైనా ఈ 2 సంవత్సరాల్లో జరిగితే మంచిది. ఇక నేను ట్రాన్స్ఫర్ తీసుకుని వేరే ఊరికి వెళ్ళాలని అనుకుంటున్నాను. జీవితంలో మారుతూ ఉండాలి. ప్లేస్ మారితే అక్కడ జనాలు, పరిసరాలు చేంజ్ అయితే కాస్త ఫ్రెష్గా ఉంటుందని అనిపిస్తుంది. కీర్తి నిరూప్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిందంట. అది నాకేం చెప్పలేదు. మహేష్తో చెప్పింది. దీపొచ్చి చెప్పింది. వద్దని చెప్పొచ్చు కదా. వద్దంటే ఎలా? పెళ్ళైతే కావాలి కదా. అవుతుంది. వయసు అవుతోంది కదా. ఏం అవ్వలేదు. నేను చెప్తుంది శరీరానికి వచ్చే ఏజ్ గురించి కాదు, మైండ్ గురించి. ఒక్కసారి మనసులో ఆశలు మూడుబారితే తిరిగి చిగురించటం కష్టం. తనేదో తన ప్రయత్నం చేస్తోంది, వదిలి. పెళ్లి కాకపోతే పోని, అబ్బాయిలిక దొరకరా? అంత అర్జెంటుగా పెళ్లి చెయ్యాలా? నేను తల్లిని, తను నా కూతురు. పెళ్లి కాకపోతే ఏమవుతుంది అంటే ఏం చెప్పాలి? అర్జెంటుగా చెయ్యాల్సిందే అని చెప్పాలా? నేను వద్దని చెప్పడం లేదు. యోగ్యత ఉన్నవాడికిచ్చి చెయ్యాలి కదా. నిరుపయోగ్యుడు కాదు, సరే. యోగ్యత ఉన్నవారు ఈ ఇంటి కల్లుడు కావడానికి ఎవరు ముందుకు రావటం లేదు. ఏం చేద్దాం? వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు పెళ్లి వద్దని చెప్పక్క కీర్తి ఫ్యూచర్లో చాలా బాధపడాల్సి వస్తుంది. వద్దు అని చెప్తే చాలా? నువ్వు చూస్తావా పెళ్లి సంబంధం? చూడలేవు కదా. తనే ఆ పని చేస్తుంది. ఎవరినో కని చూసుకొని చేసుకుంటే నాకు తలనొప్పి తగ్గుతుంది. అక్క, కీర్తి పెళ్లి నీకు తలనొప్పా? ఈ మాట అంటుంది నువ్వేనా? నీకర్థం కాదు.
కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మ లేదు. ఇక నువ్వు మహేష్ మీ లోకంలో మీరుంటారు. ఆయనకేంటి, వస్తారు, తింటారు, వెళ్తారు. ఇక నేను కీర్తి అంతే. తనకి రోజు రోజుకి పెళ్లి వయసు దాటిపోతోందని ఆలోచిస్తూ కూర్చోవాలి. అలా చూసేసరికి ఏళ్లు గడిచిపోతున్నాయి. కంటికత్తాలొస్తాయి, మొహంలో ముడతలు ఎక్కువ అవుతాయి. ఏదో ఒక రోజు మొహంలా కనిపించదు. ఎవరో పరిచయం ఉన్న వాళ్లకు తిండి పెడుతున్నాను అనిపిస్తుంది. ఆ పరిస్థితి రావద్దు అంటే పిల్లలకి పెళ్ళేడు దాటిపోవడానికంటే ముందే పెళ్లి చేయాలి. అప్పుడే అది తల్లిదండ్రులకు సంతోషం. కానీ నాకంత అదృష్టం లేదు. పాపం తనేదో తనకిష్టం వచ్చింది చేసుకుంటుంది. తన ప్రయత్నం తనని చేసుకోనివ్వు. మనం చూసే చూడనట్టుంటే చాలు. నా మొగుడు నీ మొగుడు వాళ్ళ లోకల్లో వాళ్ళున్నారు. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకి పెళ్ళయ్యాకే తెలిసింది. కానీ కీర్తి చేసుకోబోయే ఫ్యామిలీలో చక్రధర్ తన భార్యను చంపాడనే ఆరోపణ ఉంది. ఇక వాళ్ళ అబ్బాయి నిరూప్ కాలేజీ చదువు మధ్యలోనే వదిలేసి బేవర్స్గా తిరిగాడు. ఇవన్నీ ముందే తెలిసినా కూడా అలాంటి ఇంటికి కోడలిగా ఎలా పంపిస్తావు? అలాంటి సంబంధం వల్ల కీర్తికి సుఖం ఉండదు. తనిష్టం, నేనేం చెప్పలేను. అక్క, తన ఈ పెళ్లి తన సుఖం కోసం చేసుకోవటం లేదు, నీ మనసుకి కష్టం కలగకూడదని చేసుకుంటుంది. కానీ నువ్వే అర్థం చేసుకోవటం లేదు. తను అలాంటి పెళ్లి చేసుకుంటే తన జీవితాంతం బాధలు కన్నీళ్లే. నాకు తెలుసు, అలవాటైపోయింది. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించేది తనొక్కతే అక్కా. కానీ నేను కొడుకుని అతిగా ప్రేమించాను. తనకు చిన్ననాడు కూడా సుఖం లేదు. ఏది తనకి ప్రేమగా ఇవ్వలేదు. కానీ అది నా మీదే ప్రేమను పెంచుకుంది. నేనే దానికి సర్వస్వం. అందుకే ఇప్పుడు కూడా అమ్మ మనసు ప్రశాంతంగా ఉండాలని మీకోసం బలిపశువు అవుతుంది. అవ్వాలక్కా? నాకు ఏది వద్దు అని చెప్పాలని లేదు. తను అతన్ని పెళ్లి చేసుకుంటుంది అంటే నేను ఏడవాలి, చేసుకోకు అని చెప్పాలి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నీ నిర్ణయం గురించి మరొక్కసారి ఆలోచించు. అంటే పెళ్లి చేసుకోవడం తప్పంటావా పిన్ని? లేదు, పెళ్లి విషయంలో తొందరపడి నువ్వు తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదేమో చెక్ చేసుకోమని చెప్తున్నాను. ఒకరి మీద కోపంతోనో లేదా నీకు జరిగిన నష్టాల్ని భర్తీ చేయాలన్న ఆలోచనతోనో పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి రావటం తప్పని చెప్తున్నా. నా అనుభవంతో చెప్తున్నాను కీర్తి, పెళ్లి విషయంలో నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. స్టూడెంట్స్కి పాఠాలు చెప్పే నీకు నీ పెళ్లి ఒక గుణపాఠం అయ్యేలా చేసుకోకు. పెళ్లితో నా జీవితంలో కొత్త వెలుగు నిండాలి, కానీ శూన్యం నిండకూడదని మీరు పడే తాపత్రయం నాకు అర్థమైంది పిన్ని. కానీ చెల్లి పెళ్లి తన బాధ్యత అని మర్చిపోయిన అన్నయ్య ఒకవైపు, బయటికెళ్తే టీ తాగే 10 రూపాయల ఖర్చుకు కూడా అమ్మ జీతంపై ఆధారపడే తండ్రి మరోవైపు, అప్పులు అవమానాలతో నిత్యం యుద్ధం చేసే అమ్మ ఇంకోవైపు. ఇన్ని సమస్యలు బాణాలై గుండెకు గుచ్చుకుంటూ ఉంటే ఏం చేయను పిన్ని? ఈడొచ్చిన అమ్మాయికి పెళ్లి కాకుండా ఇంట్లో ఉంటే అది కన్నవాళ్ళకు అవమానమే కానీ సంతోషం కాదు. అందుకే ఇకపై అమ్మ కళ్ళల్లో వచ్చే కన్నీళ్ళు ఆనందంతో వచ్చేవై ఉండాలే కానీ కష్టాలతో వచ్చే కన్నీళ్లు కాకూడదని డిసైడ్ అయ్యాను. అందుకే లేట్ చేయకుండా పెళ్లి కొప్పేసుకున్నాను. దేవిక, నేను మాట్లాడతా. కీర్తి, వదులుకుని వెళ్ళడానికి వదిలించుకుని వెళ్ళడానికి చాలా తేడా ఉంది. మొదటి దాంట్లో త్యాగం ఉంటే
రెండో దానిలో అవసరం ఉంది. నువ్వు నీ అవసరాల కోసం త్యాగం చేస్తున్నావు. ఆ త్యాగానికి అర్థం ఉండాలంటే ముందు మీ వాళ్లతో మాట్లాడు. వాళ్ళ మనసులో ఏముందో కనుక్కునే ప్రయత్నం చెయ్యి. సమస్యలు తీరడానికున్న మార్గాలేంటో డిస్కస్ చెయ్యి. తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది. కానీ పెళ్లి విషయంలో మాత్రం తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు ప్లీజ్. మతిపోయిందా నీకు? ఏమైందమ్మా? నిరుప్తో నీకు పెళ్ళంటే నీకేమైనా మెంటలా? వాళ్ళు వచ్చి అడిగారు, వాళ్ళు చెప్పిన ప్రపోజల్ నచ్చింది, అందుకే ఓకే చెప్పాను. ఎందుకు చేసుకోకూడదు? వాయించేస్తాను చూడు. నేనేం చచ్చాననుకున్నావా? అమ్మా, నువ్వు బాగుండాలనేదంతా. నువ్విలా చేస్తే నేనెలా బాగుంటానే? నువ్వేం చెప్పావమ్మా? చదువుకుంటే చదువుకో, లేదంటే పెళ్లి చేసుకొని అన్నావు కదా. ఏ నిర్ణయం అయినా నన్నే తీసుకోమన్నావు కదా. వెళ్ళిపోయే వాళ్ళ గురించి ఆలోచించద్దు, బతుకున్న వాళ్ళని పట్టించుకోవద్దని చెప్పావు కదా. నన్ను కూడా వదిలేశాను అన్నావు కదా నువ్వు. ఈ పెళ్లి జరగదు, నాకిష్టం లేదు. ఇట్స్ టూ లేట్. ఇది జరగదు అని పిలిచి చెప్తాను అతనికి. గుళ్ళో పెళ్లి చాలా సింపుల్గా అయిపోతుంది. నోర్మై, ఎక్కువగా మాట్లాడుకో. నీకు లైఫ్ అంటే అంత సింపుల్ అయిపోయిందా? ఇక ముందు క్రిటికల్ కావద్దనుకున్నానమ్మా. ఇంటిపై తీసుకున్న లోన్ వాళ్ళే క్లియర్ చేస్తామన్నారు. నాన్న కోర్టు ఖర్చులు కూడా వాళ్ళే చూసుకుంటామన్నారు. నా పేరిట కూడా నెలకొక 50,000 రూపాయలు వచ్చేలా ప్రాపర్టీ రాసిస్తామని అన్నారు. అంటే నిన్ను నువ్వు అమ్మేసుకొని మా అవసరాలు తీరుస్తావా? అలా చేస్తే మా అమ్మకి ఏ బాధలు ఉండవు, కంటి నిండా నిద్రపోతుంది అనుకుంటున్నావా? అయితే ఒక పంచే కీర్తి, ఈ అమ్మ మీద అంత ప్రేమ ఉంటే కొంచెం విషయం తీసుకొనిరా. తాగి శాశ్వతంగా నిద్రపోతాను, అప్పుడే సమస్య ఉండదు. అలా చావడం కంటే ఇలా బతకడమే మంచిది కదమ్మా. అలా అని మా అవసరాల కోసం నువ్వు బలవుతావా? అప్పుడు మేం బతికుండి మాత్రం ఏం చెయ్యాలి? అది కాదమ్మా, ఒక్కసారి ఆలోచించు. మన ఇబ్బందులన్నీ ఈ పెళ్లితో తొలగిపోతాయి. ఇల్లుంటుంది, నువ్వు బాగున్నంతకాలం ఇక్కడే ఉండొచ్చు. వద్దు తల్లి, ఆ మనిషి ఎంత మంచివాడు కాదు. ఎవరు? చక్రధర్ అంకుల్ గురించేనా? అతని మీద నింద మాత్రమే ఉంది, కానీ ఎక్కడ ప్రూఫ్ కాలేదు కదమ్మా. భార్యని చంపింది మాత్రం నిజం. నిప్పులేందే పొగరాదు కదా. రుజువు దొరకని నేరాలన్నీ నిందలేనే. అలాంటి కుటుంబంలోకి కాపురానికి వెళ్ళడం అంటే తోడేళ్ల బోన్లోకి వెళ్ళడమే. అది నీకు మంచిది కాదమ్మా. నేను పెళ్లి చేసుకునేది నిరూపణమ్మా, వాళ్ళ నాన్న చక్రధర్ని కాదు. తండ్రిలాగే కొడుకు కూడా. అదంతా పాత విషయం అమ్మా. వాళ్ళకి మానవత్వం లేదు, క్రూరుడు. నిన్ను ఊరికే వదిలేస్తారా? మనుషులు మారుతారమ్మా. చెడ్డ పనులు చేయడం ఈజీ, కానీ మంచిగా మారడం చాలా కష్టం కీర్తి. ఇప్పుడు నాన్న మారాడు కదా. ఇన్నేళ్ల నుంచి ఎప్పుడూ లేంది ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. నిరూప్ తల్లి లేదు, ఆమె డెత్ కేసులో, వాళ్ళ నాన్న కోర్టు కేసులో బిజీగా ఉండిపోయాడు. తనని చూసుకోవడానికి ఎవరూ లేరు. తప్పులు తెలియకుండానే పెరిగాడు. దారి తప్పుండొచ్చు, నన్ను పెళ్లి చేసుకున్నాక దారిలోకి వస్తాడమ్మా. అతడొచ్చి ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు వద్దు అని చెప్పావు కదా. ఇప్పుడు నిన్నంత ఈజీగా వదిలేస్తాడా? తెలీదమ్మా. నిన్ను బాధ పెడతాడే, నీపై కక్ష సాధిస్తాడు. నా కర్మ అనుకుని అనుభవిస్తే సరిపోతుందమ్మా. మరి ఇంత తెలిసి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావే? అమ్మమ్మ వృద్ధాశ్రమంలో ఉంది, మహేష్ తన లోకంలో తనున్నాడు. ఇప్పుడు ఇల్లు అమ్మేస్తానంటున్నావు, నువ్వెక్కడుంటావమ్మా? అందుకని ఈ పెళ్లి జరిగితే ఇంటి మీద అప్పు తీరుతుంది. ఆ మహేష్తో అప్పు తీర్చడం అవ్వదు. నాన్న కోర్టు కేసు వల్ల ఖర్చులు పెరుగుతాయి. అవన్నీ సెట్ అవ్వడానికి ఈ పెళ్లి జరగాల్సిందే. నేను ఇంతకాలం మిమ్మల్ని ప్రేమగా పెంచినందుకు నాకు వెలకడుతున్నావా? బంగారపు పూత పూసిన విషపు కత్తితో కళ్యాణ తిలకం దిద్దుకుంటావా? దట్స్ యువర్ ఒపీనియన్. వద్దు కీర్తి, అర్థం చేసుకో. మాటిచ్చేశానమ్మా. ఈ పెళ్లి నాకిష్టం లేదు, నేను ఒప్పుకోను. గుళ్ళో పెళ్లికి నేను వెళ్తున్నాను. ఎవరు వచ్చినా సరే రాకపోయినా సరే పెళ్లి మాత్రం జరుగుతుంది. సరే అయితే ఇదే చివరిసారి, ఇక నువ్వు నన్ను మర్చిపో. ఇన్నాళ్ళు నువ్వు అలాగే ఉన్నావు కదా. నన్ను కూడా పలకరించడం మర్చిపోయి ఉన్నావు. ప్రవీణ్తో పెళ్ళి ఆగిపోయిందని నాకు మాత్రం ఉండదా? కానీ నువ్వు
ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదన్నట్టు ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటే నేనేమైపోవాలమ్మా? అమ్మమ్మ, పిన్ని, మహేష్, నాన్న వీళ్ళందరి విషయం వదిలే. వాళ్ళ లోకం వాళ్ళది. నన్నేం చేయమంటావు? చావు కోసం ఎదురు చూస్తున్నాను అంటే నువ్వు చనిపోయాక ఇంక నాకెవరుంటారు? అందుకే వెతుక్కున్నానమ్మా. అయితే నేను చేస్తాననే ఈ పెళ్లి ఒప్పుకున్నావా? అవును. అయితే నీకు ఇష్టం లేదు ఈ పెళ్లి? ఎప్పటికైనా ఎవరినో ఒకరిని చేసుకోవాల్సిందే కదమ్మా. సారీ కీర్తి, అతనికి పెళ్లి జరగదు అని చెప్పేసిరా. మాటిచ్చేశానమ్మా వాళ్ళకి. ఓ అవునా? అయితే అందరూ నన్ను బతికుండగానే చంపేశారు. నువ్వు మాత్రం నేను బతికుండగానే పిండం పెడుతున్నావు. అందరికంటే ఇష్టమైన దానివి కదా, అందుకే కొంచెం ప్రేమ ఎక్కువ. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వాళ్లే ఎక్కువ బాధ పెడుతూ ఉంటారు. అమ్మా, ఏడుస్తున్నావా? సారీ అమ్మా. దెబ్బలు పడతాయి నీకు. ఆ పెళ్లి వద్దంటేనే నన్ను తాకు. భయపడ్డానమ్మా, నువ్వెక్కడ సరే అంటావేమో అని. నేనేమైనా పిచ్చిదాన్నా? ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దెబ్బలు పడతాయి. మరి ఏం చెప్తావమ్మా వాళ్ళకి? నీకు పిచ్చి పట్టింది, అందుకే పెళ్లి క్యాన్సల్ అని చెప్తాను. పిచ్చి పట్టింది నాకా నీకా? ఇద్దరికి. చూడు కీర్తి, పెళ్లి విషయంలో పిల్లల ఆటలొద్దు. నిరూప్ చెడ్డవాడే కావచ్చు, కానీ అతడి మనోభావాలతో ఆడుకునే హక్కు మనకు లేదు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. డివోర్స్ గురించి ఇంకొకసారి ఆలోచించు అని సత్యకి ఎంత నచ్చ చెప్పినా కేర్ చేయలేదు. వాళ్ళ నిర్ణయాలకి నువ్వు టెన్షన్ పడకు దేవిక. స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే నీ హెల్త్ అప్సెట్ అవుతుందని గుర్తుపెట్టుకో. ఇందులో ఇండైరెక్ట్ గా నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి టెన్షన్ పడకుండా ఉండలేను కళ్యాణ్. ఆ నీలకంటూ నన్ను డైరెక్ట్ గా ఫేస్ చేయలేక సత్య ఫ్యామిలీని అడ్డు పెట్టుకుని గేమ్ ఆడుతున్నాడు. తన స్వార్థం కోసం మా అందరి లైఫ్లు బలి చెయ్యాలని చూస్తున్నాడు. అందులో అమాయకులైన సత్య, పుష్ప పావులుగా మారారు. ఇప్పుడు డివోర్స్ దాకా వెళ్లారు. అదే నా బాధంతా. వాళ్ళు విడిపోయాక సొసైటీ అనే నానా రకాల మాటల్ని, గుచ్చుకునేలా చేసే చూపుల్ని ఎలా తట్టుకుంటారో ఏంటో. బాధపడకు దేవిక, నువ్వు చేసే ప్రయత్నాలన్నీ చేసావు, ఫలితం ఫేవర్గా రాలేదంతే. జస్ట్ లీవ్ ఇట్. అతిగా ఆలోచించడం నీ హెల్త్కి మంచిది కాదు. ప్లీజ్ నా కోసం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయి. దేవిక, నువ్వు బాగుంటే నేను బాగుంటాను, నువ్వు బాధపడితే నేను పెయిన్ ఫీల్ అవుతాను. నీకు చెప్పడం మర్చిపోయాను, నీకొక గుడ్ న్యూస్. ఇందాకే మినిస్టర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. రమ్యకి నువ్వు ప్రౌడ్గా ఫీల్ అయ్యే స్కూల్లోనే సీట్ ఇస్తామని చెప్పారు. ఇది నిజంగా గుడ్ న్యూసే కళ్యాణ్. రమ్య స్టడీస్ గురించి ఇక టెన్షన్ పడాల్సిన పని లేదు. బట్ ఫీజ్ చాలా ఎక్కువ అడుగుతున్నారు. ఇట్స్ ఓకే. రమ్యకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందటం ఇంపార్టెంట్. ఫీజు ఎలాగోలా నేను మేనేజ్ చేస్తాను. అదే నేను పాత కళ్యాణ్ అయ్యుంటే 1 రూపీ కూడా పే చేయకుండా సీట్ తెచ్చుండేవాణ్ణి. కళ్యాణ్, వాట్ డు యు మీన్? హే, నో డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నేను గతంలో వర్క్లో ఉన్నప్పుడు డిమాండ్ చేసినట్టుగా ఇప్పుడు చేయట్లేదు కదా. ఆ జాబే పోయింది. ఇప్పుడు నేను కూడా చేంజ్ అయ్యాను కదా. ఓకే, అయితే వీలు చూసుకుని రమ్యని తీసుకొస్తాను. అలాగే. దేవిక, బాగా టైర్డ్ అయ్యావు, జ్యూస్ తెస్తాను. రకరకాల మైండ్ సెట్ ఉన్న మగాళ్ల మధ్య
వర్క్ చేస్తూ ఉండటం వల్లనేమో మీ విషయంలో కూడా ఆ భయాలు అలాగే ఉండిపోయాయి. పెళ్ళి ఆగిపోయింది, డబ్బులు ఇప్పుడు అవసరం లేదు. చెక్కు తీసుకొచ్చాను, తీసుకోండి. నేను వడ్డీ వ్యాపారిని. ఇచ్చినప్పు ఇచ్చినట్లు వెనక్కి తీసుకోవడం నాకు నచ్చదు. మీరిచ్చేటప్పుడు అప్పని చెప్పలేదు. తీసుకోండి. అయితే మీరు ముందు తీసుకున్న అప్పు 35,000 ఉంది. దానిపై వడ్డీ కూడా రావాలి. అది కూడా ఇస్తానంటే ఇది తీసుకుంటాను. పాతప్పు కథ తర్వాత చూసుకుందాం, ముందు తీసుకోండి. చెక్ వద్దు, క్యాష్ డ్రా ఇవ్వు. ఇప్పుడు నేను డ్రా చేసిస్తే మీరు నాకు రిసిప్ట్ ఇస్తారు. అది మీరు పాతప్పు కింద జమ చేసుకుంటారు. అప్పుడు నేను దేవికి పేరు చెప్పి డబ్బు తీసుకున్నది నిజం అవుతుంది. బాగానే తెలుసుకున్నారు. దెబ్బతిన్నాక బుద్ధి వచ్చిందిలేండి. చేతులు కాలిన తర్వాత చెక్ ఇస్తానంటే ఏం ప్రయోజనం? దయచేసి ఈ విషయాన్ని ఇక్కడతో ఆపేయండి. పులి మీద స్వారీ చేస్తున్నప్పుడు సడన్గా ఆపేస్తే నేను బలి అవుతాను. వదిలే పరిస్థితుల్లో నేను లేను. నీ ద్వారా దేవిక డబ్బులు తీసుకుందని నింద వేశాను. ఇప్పుడు నేను ఈ చెక్కు రిటర్న్ తీసుకుంటే దేవిక మీద ఉన్న నింద నిజం కాదని నేనే ఒప్పుకున్నట్లవుతుంది. మీరు చేస్తున్న తప్పు కదూ. నేను తప్పించుకోవడానికి అదొక్కటే దారి. ఇప్పుడు లెక్చరర్ కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు సెటిల్ చేసుకోవాల్సింది నువ్వు, దేవిక, ఆ లెక్చరర్ ప్రమోద్. మీరే తెలుసుకోండి. డబ్బులు పోతే పోని అబద్ధాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నారా? డబ్బులు ఎక్కడికి పోతాయి? లెక్చరర్ డబ్బులు ఎఫ్డి రూపంలో నా దగ్గరే ఉన్నాయి. ఇదంతా అయిపోయాక నా డబ్బులు నాకే వస్తాయి. దేవికి చెడ్డ పేరు, కీర్తి పెళ్లి ఆగిపోయింది. జరిగిన అనర్థాలు చాలు, దయచేసి తీసుకుని ఆపేయండి. లేదు, అలా నా చేతికి కట్టుకున్న మంత్రించిన రక్షా తావీతు విప్పినట్లవుతుంది. అప్పుడు నేను పట్టుకున్న భూతం నా వెంట పడుతుంది. ఆ భూతం పేరు నింద. అది ఎవరో ఒకరు మోస్తేనే మంచిది. ఇప్పుడు తప్పించుకున్నా ఏనాటికైనా మిమ్మల్ని కర్మ విడిచిపెట్టదు. దాన్ని తప్పించుకోవడానికే ఇలా ఎవరినైనా ఏమార్చడానికి రెడీ అవుతున్నాను. అది ఎవ్వరికీ సాధ్యం కాదు. నేను ఎన్నో తప్పులు చేశాను, కానీ ఎదుట వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోలేదు. అలాంటి పొరపాటు చేసి కూడా ఎదుటి వాళ్లతో మాట్లాడాలంటే నాలాంటి వాళ్లకి మొఖం చెల్లుబాటు అయ్యేది కాదు. కానీ మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి మోసం చేశానని ఎలా చెప్పగలుగుతున్నారు? నా డబ్బు చెల్లుబాటు అవుతున్నంతకాలం నేను చెల్లుబాటు అవుతాను. అది నన్ను కాపాడగలుగుతుంది. అదే నీ పైన నింద వేశాను. దేవికపై బురద చల్లింది కూడా. సరే, మీకు మానవత్వం ఉంటే ఒక పని చేయండి. దేవిక డబ్బు అడగలేదు. ఆ డబ్బు తన పేరు చెప్పి మీరే తీసుకున్నానని చెప్పండి. అప్పుడు దేవికకి చెడ్డ పేరు రాదు. ఇక మీకంటారా? ఎలాగో మంచి పేరు రాలేదు. నేను వ్యాపారంలో ఉన్నాను. మోసం కపటం అలవాటైపోయింది. మోసం చేసైనా సరే వ్యాపారం నిలబెట్టుకుంటాను. తప్పు మీపై వేసుకొని దేవికని కాపాడుకోండి. మాపై అంత కక్ష కట్టాల్సిన అవసరమే ఉంది? ఓ, ఆదర్శకి కీర్తినిచ్చి పెళ్లి చేయలేదు కాబట్టి మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నారా? అవమానం కదా. ఇంత డబ్బు, ఇంత ఆస్తి ఉంది. ఈ ఇంటి అబ్బాయి ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళు అడిగిన పెళ్లి జరగలేదంటే అది ఇంటికి, అబ్బాయి కుటుంబానికి ఎంత అవమానం. 35,000 మీ దగ్గర నుంచి రావాల్సి ఉండి తప్పో ఒప్పో ఇంటి దగ్గర గొడవ చేసి చెక్కు తీసుకొని వచ్చాడు. దేవిక తన పవర్ యూజ్ చేసి చెక్కు రిటర్న్ తీసుకుంది. అది తన అధికారంతో బెదిరించి తీసుకుంది కాదు, మీరే భయపడిచ్చింది. రెండు ఒకటే. ఏదైనా నాకు డబ్బు నష్టం జరిగింది, నేను భయపడ్డాను. కానీ
ఇందుకు నేను చేస్తున్న మోసాలకు కాదు, దేవిక నిజాయితీకే. నిజాయితీ పరులతో ఎప్పటికైనా ముప్పే. వాళ్ళు చూసి చూడనట్లు ఉన్నంత వరకే మాకు ఊపిరి. వాళ్ళు ఒక్కసారి తిరగబడితే మా ఫైనాన్స్ బిజినెస్లన్నీ క్లోజే. అందుకే చెక్ ఇవ్వద్దు. అది నీ దగ్గరే ఉంటే దానికి వెయిట్ ఎక్కువ. అదే నా చేతిలోకి వచ్చిందనుకోండి, అది జస్ట్ 50,000 రూపాయల చెక్ అంతే. అందుకే అది అలా ఉండనివ్వు. ఈ చెక్కు ఎంతకాలం ఎవరికి ఎలా చెక్ పెడుతుందో చూద్దాం. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అయితే పెళ్లితో జీవితం ప్రారంభమవుతుంది కదమ్మా. ఒకవేళ నాకు పెళ్లి కాకపోతే నీకు బాధ కలుగుతుందా? మనిషి జీవితం చెట్టు లాంటిది. చెట్టు పెరిగే వరకు మనం చూసుకుంటాం. పెరిగాక అది మనకు నీడనిస్తుంది, పండ్లనిస్తుంది. తర్వాత వాటి కొమ్మలతో ఎన్నో చేసుకుంటాం. అలాగే మనిషి కూడా అంతే. నిన్ను పెంచడం, చదివించడం, తర్వాత నీకు నువ్వు ఇంప్రూవ్ కావడం, ఇవన్నీ చేసుకున్నాక పెళ్లి. పెళ్లి చేసుకుంటే అంతే, అమ్మాయి జీవితం అయిపోతుంది. అంటే కూతురుగా ఉండే ముచ్చట్లన్నింటికీ ముగింపు అని. నువ్వు చెప్పింది తల్లిగా నాకు ప్రపంచాన్ని చూపించడం గురించే. ఇప్పుడు నేను సొంతంగా లోకాన్ని చూసే టైం వచ్చింది. పెళ్లి తర్వాత చూడడం స్టార్ట్ అవుతుంది. అయితే కళ్ళల్లో ఉన్న సంతోషం మనసుకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది నీకొచ్చే లైఫ్ పార్ట్నర్ని బట్టి ఉంటుంది. ఒక అమ్మాయి పూర్తి జీవితం సార్థకత అయ్యేది తను చేసే వంట, పుట్టిన పిల్లలు, తన భర్త యొక్క పూర్తి బాధ్యత చూసుకోవటమా అంటే కాదు. భర్త బయట పనులు అన్నీ చూసుకొని వస్తే భార్య ఇంట్లో పనులు చూసుకోవాలి. అప్పుడే అబ్బాయి అమ్మాయి పెళ్లి తర్వాత కొత్త లోకాన్ని చూడగలుగుతారు. సరే అమ్మా, నేను పడుకుంటాను. నీకు నేనున్నాను. నీకు నచ్చకపోతే నువ్వు ధైర్యంగా నో చెప్పాలి. అమ్మాయిలు ఖచ్చితంగా ఈ లక్షణం కలిగి ఉండాలి. అది పిల్లలకు కూడా వస్తుంది. చూడు, నీ మనసుకి బాగా నచ్చిన అబ్బాయి దొరికేంత వరకు పెళ్ళొద్దు. నీకు పెళ్లి జరిగితే చాలా సంతోషం, జరగకపోయినా నాకేం బాధలేదు. పడుకో. ఎలాగైనా నీకు నెలకు 15,000 వచ్చేలా చేస్తాను. నెల జీతం రాగానే వెయ్యాలని కోర్టు స్ట్రిక్ట్గా చెప్పింది కాబట్టి సరిపోయింది. అయినా నువ్వు తొందరపడి ముందే సంతకం చేశావు. లేకపోతే 3 చెరువుల నీళ్లు తాగించేవాడిని. తాగించి ఇంకో 10 సంవత్సరాలు ఆ సత్యంని కోర్టు చుట్టూ తిరిగేటట్టు చేసేవాణ్ణి. అప్పుడు అతనికి బుద్ధొచ్చేది. అవును, ఇప్పటికైనా అనుభవిస్తాడు. నిజాయితీగా ఉండడం ఎంత కష్టమో తెలుసుకుంటాడు. వచ్చే జీతంలో నీకు ఒక భాగం ఇవ్వాలి. మిగతాది కోర్టు ఖర్చులకు సరిపోతుంది. ఏరుకొని తినాల్సి వస్తుంది. కష్టమవుతుందిగా. అవునమ్మా, జీవితాంతం ఒంటరిగా బతకాలి. సంసారం లేదు, పిల్లలు లేరు. అప్పుడు తెలిసొస్తుంది. ఎందుకు? మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. వచ్చే జీతంలో సంసారం గడవాలి కదా. ఆ వచ్చే అమ్మాయి అడుగుతుంది కదా, ముందెందుకు విడాకులు తీసుకున్నావు అని. అప్పుడు మనశ్శాంతి లేకుండా పోతుంది. సరే, ఆయన సంగతి వదిలేయండి. మరి నా సంగతేంటి? నెలకు 15,000 కోటిప్పిస్తుంది. ఆ డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదమ్మా. అలాగే బ్యాంకులో డిపాజిట్ చేసుకో. నాకొచ్చే జీతంలో నీకు కావలసినవన్నీ చూసుకుంటాను. రిటైర్మెంట్ తర్వాత కూడా పెన్షన్ వస్తుంది.
మీ తర్వాత నా సంగతేంటి నాన్నా? ఇంత ఆస్తి ఉంది కదమ్మా, 3 తరాలు కూర్చుని తిన్నా తరగనంత. ఇంకెక్కడ తరాలు నాన్నా? ప్రతిరోజు ఉదయం లేచి రెడీ అయ్యి తిండి కోసం వెయిట్ చేసి అమ్మ చేసింది తిని కొద్దిసేపు పడుకుని తర్వాత తిన్నది అరగడానికి ఇంటి చుట్టూ వాకింగ్ చేస్తాను. తర్వాత రాత్రికి భోజనం తిని పడుకోవడం, మళ్ళీ ఉదయం లేచి ఇదే రిపీట్. మీరు చెప్పినట్టే తిండికి బట్టకి ఉండడానికి ఎలాంటి లోటు లేదు. కానీ జీవితం అంటే ఇంతేనా? అది కాదమ్మా, నేను చేయగలిగిందే మిగిలింది అంతేనమ్మా. కాదు నాన్నా. ఒకవైపు తండ్రిగా మీ పట్టుదల, ఇటువైపు భర్తగా ఆయన చూపించిన స్వార్థం, ఇద్దరి మధ్య నలిగిపోయాను. నా జీవితమే కోల్పోయాను. కానీ ప్రతి పూట తిండి పెడతారు, ఎందుకంటే చావు రాకూడదు కదా. కానీ ఎవరి కోసం బతకాలి? చావు కోసం ఎదురు చూస్తూ బతకాలి. ఇది కూడా ఒక బతికేనా నాన్న? నేనేమైనా జూలు జంతువునా టైంకి తిని సుఖంగా ఉండడానికి? చూడమ్మా, నేను చేయగలిగింది చేశానమ్మా. మీరు చేయగలిగింది చేశారా? చేయలేదా? నేను పుట్టినప్పుడు నన్ను మొదటిసారి చూసినప్పుడు మీకేమనిపించింది నాన్న? చాలా సంతోషం వేసింది. ఆఫీస్లో అందరికీ స్వీట్స్ పంచాను. అమ్మాయి పుట్టిందని ఏం బాధపడలేదా? అబ్బాయి కావాలని కోరిక ఉండేది, కానీ అమ్మాయి పుట్టిందని విసిగేం లేదమ్మా. మీరేమైనా నన్ను ఇలా చేయాలని ఏమైనా కోరికుందా? బాగా చదివించాలనుకున్నాను, కానీ నువ్వు చదువుకోలేదు. జాబ్ చేస్తాననుకున్నారా? లేదమ్మా, నువ్వెంత చదివినా జాబ్ చేయాలి, సంపాదించాలని ఎప్పుడూ అనుకోలేదు. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి మనవడో మనవరాలో వస్తే వాళ్ళనెత్తుకుని ఆడించాలి, హాయిగా ఉండాలనుకున్నాను. అంత అనుకున్నవారు ఎలాంటి అల్లుడు కావాలో కూడా ఆలోచించే ఉంటారు కదా. అవును, చదువు సంస్కారం కలిగి ఉండాలి, మంచి ఉద్యోగం, పెద్దలంటే గౌరవం ఉండాలి అనుకున్నాను. మరి మీకొచ్చిన అల్లుడు అలా లేరా? ఆ అల్లుడు గౌరవించేలా మీరు ప్రవర్తించలేదు కదా. ఎక్కడో మీరు చేసిన తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం. అందుకే మీకు అసలు రూపం బయటికి కనిపించకుండా కప్పిపుచ్చుకునే అల్లుడు దొరికాడు. అతను 7.5 కాపురం చేశాక నువ్వు వద్దు అని నాకు విడాకులిచ్చాడు. దాని ఫలితమే ఇప్పుడు నేను మీకు ఎదురుగా ఇక్కడే ఉన్నాను. మీకు శిక్షలా అనిపించట్లేదా నాన్న? నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం ఎవరు నాన్నా? అవునమ్మా, నీ విషయంలో నేనే తప్పు చేశాను. ఒక్క నా విషయంలోనే కాదు తప్పు చేసింది. మీరు తప్పు చేస్తే మీరే శిక్ష అనుభవించాలి. నాకు ఆయనకి ఎందుకు చెప్పండి శిక్ష? నేను ఉద్యోగం చూసుకుంటాను, వీలైతే ఇంకో పెళ్లి చేసుకుంటాను. అప్పుడు అతని జీవితంలో బాగా నాకు అవసరం లేదు. ఆయన లైఫ్ ఆయన గడుపుతాడు. ఒకే ఒక్క విషయంలో నాకు మీ హెల్ప్ కావాలి. చెప్పమ్మా. ఇకపై నా జీవితంలో మీరు తలదూర్చకండి. అన్ని నిర్ణయాలు నేనే తీసుకుంటాను. కష్ట నష్టాలు నేనే భరిస్తాను. ఆటుపోట్లని నేనే ఎదుర్కొంటాను. ఇంకో విషయం, ఆయన పంపించింది ఇక చాలు, మిగతాది నేను చూసుకుంటాను. అయితే ఎలాగా? నేను సంపాదించిన ఆస్తి ఎవరికోసం? వద్దు నాన్న, అది కష్టపడి సంపాదించింది కాదని నాకు అర్థమైంది. దానిపై నాకు ఎటువంటి హక్కు లేదు. మీరే ఉంచుకోండి. మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ముందుకు మీకు అవసరం అవుతుంది. ఇవే
జీవన తరంగాలు ఇవే ఇవే జీవన తరంగాలు జీవన తరంగాలు. బెంగతో చనిపోయాక ఎక్కడలేని ప్రేమ పొడుచుకొస్తుంది. చంపినోళ్లే సంతాప సభ పెట్టి భోజనాలు పెడుతుంటే ఎలా తింటారో ఏమో. అమ్మా నీకొద్దు, కానీ ఆశ్రమం నడిపే వారికి కావాలి కదా. కావాలి, కానీ ఇచ్చేవాళ్ళకన్నా బుద్ధుండాలి కదా. సంపాదనలో మునిగిపోయి కావలసిన వాళ్ళని వదిలేస్తారు. ఇంకొంతమంది పాపపు సొమ్మును ఖర్చు చేసి ప్రాయశ్చిత్తం కోసం ఇలా ఆశ్రమాల్లో దాన ధర్మాలు చేస్తుంటారు. చేసింది చూపించుకోవడానికి ఫోటోలు వీడియోలు. ఏం మనుషులో ఏమో. అదే వృద్ధాశ్రమానికి వచ్చే అనాథులు సారీ అదే అతిథులకు రోజు బ్లెస్సింగ్ ఇవ్వడం బోర్ అనిపించి వచ్చేసావు అంతే కదా. ఏంటి రమ్మని పిలిచావు? ఒక చిన్న ప్రాబ్లం రా. డబ్బులు మాత్రం నా దగ్గర లేవు. డబ్బుల కోసం కాదురా నేను వచ్చింది. మరెందుకు వచ్చావో చెప్పు, ఆఫీస్కి టైం అవుతుంది. రఘురామ్ నీకు తెలుసు కదా? తెలుసు. అయితే ఆయన ఇచ్చిన చెక్కు నా దగ్గరే ఉంది. నేను వెళ్ళిస్తే ఆయన తీసుకోవటం లేదు. నిజం చెప్పాలంటే దేవికి పిన్నిని వాళ్లే కావాలని ఇరికించారు. చెక్కు తీసుకోమని నువ్వు ఒక్కసారి చెప్తే తను తప్పకుండా నీ మాట వింటాడు. లేదు, ఆయన తీసుకోడు. నేను చెప్పినా విన్నాడు. ఆయన చెప్పేదంతా అబద్ధం రా. కోర్టుకు వెళితే ఆయన చెప్పేది నిలబడదు. అది ఆయనకు కూడా తెలుసు. ఆయన చెప్పేదేంటి? లెక్చరర్ చెప్పాడు, నేను ఇచ్చాను. డబ్బు కూడా ఆయనది కాదని బుకాయిస్తున్నాడు. అది టెక్నికల్గా ఎక్కడ నిలబడదని తెలుసు. మరి దీనికి ముగింపు ఎక్కడా? ఇది అప్పుడే క్లోజ్ కాదు. పిన్ని మీద ఆఫీస్లో ఒక ఎంక్వైరీ జరుగుతుంది. పిన్ ఏమైనా కంప్లైంట్ ఇస్తే నీ మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అప్పుడు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. దానికి చాలా ఖర్చు అవుతుంది కదరా. అమ్మ చెప్పింది, ఇల్లు అమ్మాలనుకుంటే అమ్మాయి, మీ కోర్టు ఖర్చుల కోసం ఒక వాటా తీసుకోమని చెప్పింది. అది ఇస్తాను, మీరు ఖర్చు పెట్టుకోండి. ఇల్లమ్మేస్తే తనెక్కడికి వెళ్తుందిరా? నాకు తెలీదు. అందరూ ఒకే మాట మీద ఉన్నారు. కేసుకి డబ్బు అవసరమైతే ఇల్లు అమ్మేసి వాటా ఇవ్వాలని. మరి నీ సంగతి ఏంటి? మీ వాటా కోర్టు కేసుకు ఖర్చు చేస్తే అయిపోతుంది. తర్వాత ఎక్కడికి వెళ్తారు? అమ్మకి జాబ్ ఉంది, రిటైర్ అయ్యాక పెన్షన్ వస్తుంది. కీర్తికి కూడా ఉద్యోగం ఉంది. పెళ్ళైతే తన దారి తను చూసుకుంటుంది. ఇంత జరగాక కూడా మీరు వెళ్ళి వాళ్ళతో పాటు ఉంటారా? లేదురా. ఇన్నాళ్ళు నేను ధరణిని బాధ పెట్టాను. కీర్తి పెళ్లి నా వల్లే ఆగిపోయింది. తన భవిష్యత్తు కూడా పోయింది. ఇక ఇల్లు కూడా పోతుంది. ఒరేయ్, ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పరా? నాకు తెలియదు నాన్న. నిజంగా నేను మోసం చేసినా బావుండు. నాపై కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు, పోలీసులు నన్ను అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. దాంతో కథంతా ముగిసిపోయి ఉండేది. అప్పుడు ఖర్చు ఉండేది కాదు, ఈజీగా కేసు క్లోజ్ అయ్యేది. ఇప్పుడైనా ఆ లెక్చరర్ చెప్పిందే నిజం. దేవికి పేరు మీద నేనే డబ్బు తీసుకున్నాను. ఇందులో దేవికి తప్పేమీ లేదు. నేనే లెక్చరర్ ప్రమోద్ని మోసం చెయ్యాలనుకున్నాను అని చెప్తే అది అబద్ధం కదా. నా జీవితం అంతా అబద్ధమేరా. ఇన్ని రోజులు వేరే వాళ్లను మోసం చేయలేక ఇంట్లో వాళ్ళని, సొంత వాళ్ళని మోసం చేశాను. అప్పులు చేశాను, అబద్ధాలాడాను. వాళ్ళని పీల్చి పిప్పి చేశాను. ఇప్పుడు వాళ్ళందరికీ సహాయం చేయటానికి అబద్ధం చెప్తే ఏమవుతుంది? నిజంగా చెప్తున్నారా? అవును, చెప్తే ఏమవుతుంది? లెక్చరర్ కేసు వేసినా, దేవిక పిన్ని కంప్లైంట్ ఇచ్చినా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. అదే మీరు ఒప్పుకుంటే ఒక 3 నెలలో లేక 6 నెలలో లోపలేస్తారు, తర్వాత వదిలేస్తారు. మరైతే ఇదే సింపుల్ సొల్యూషన్ కదా.
మీరు ఆలోచించే మాట్లాడుతున్నారా నాన్న? అవునరా, చాలా రోజులకి నా వాళ్ల కోసం నేను చేసిన ఆలోచన. ఊరికే ఎందుకు శిక్ష అనుభవిస్తారు నాన్న? మీరేం మోసం చేయలేదు కదా. ముందు చేసిన మోసాలకి నేను శిక్ష అనుభవించలేదు. వాటి ఫలితమే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అనుకుంటాను. దేవతలాంటి ధరణిని ఏడ్పించాను, అందుకు అనుభవించాల్సిందే. ఇంట్లో ఉండి నేను మాత్రం చేసేదే ఉందిరా. ఖాళీగా తిని పని పాట లేకుండా ఉండాలి. అదేదో ఆ 6 నెలలు జైల్లో ఉంటే సరిపోతుంది కదా. అదేంటి నాన్న, బయటికి వచ్చాక అందరూ నేను నేరస్తులానే చూస్తారు. ఇప్పుడు మాత్రం నన్ను గుణవంతుడు అనుకుంటున్నారా? లేదు కదా. నాకు సిగ్గు లేదు, శరవం లేదు. నడివీధిలో తిట్టించుకున్నాను, కొట్టించుకున్నాను. మానవు, మర్యాద అవన్నీ ఎప్పుడూ వదిలేశాను. బాధ్యత లేనివాడిగా తిరిగాను. ఇల్లు, సంసారం అని ఎప్పుడూ నేనంతగా పట్టించుకోలేదు. ఇంట్లో ఉంటే మీ అమ్మమ్మ మాట్లాడటం లేదు. ఇక మీ అమ్మ, కీర్తి కూడా అంతంత మాత్రమే. నేను ఇటొస్తే వాళ్ళు అటువైపు నుంచి వెళ్ళిపోతున్నారు. ఇంట్లో కూడా నేను ఒంటరినే. అలాంటప్పుడు జైల్లో ఉంటే నేను అందరికీ మేలు చేసిన వాడిని అవుతాను కదా. అమ్మాయ్ దేవికా, దేవికా. అమ్మా, ఇదేనా రావటం? వస్తున్నానని ఫోన్ చేయొచ్చు కదా, కారు తీసుకొచ్చేదాన్ని. ఏంటే ఫోన్ చేయకుండా రాకూడదా? అలా నేనన్నానా? నువ్వు అన్న మాటలో పరమార్థం అదే మరి. అపార్థం చేసుకోకమ్మా. సర్లే గాని ధరణిని కలిసావా? డ్యూటీ బిజీలో ఉండి కుదరలేదమ్మా. సడన్ గా మనసెందుకు మారిందో. ఇదిగో ఇలాంటి ప్రేమ అక్కడ కరువైంది. బిడ్డల చేతి స్పర్శ లేక ప్రాణం విలవెల్ల ఆడిపోయింది. మనిషినక్కడున్నా మనసు మాత్రం నీమీద, ధరణి మీదే ఉండేది. ఒంటరిగా ఉండడం శాపంలా అనిపించింది. కాళ్ళు చేతులు ఆడకుండా పోయాయి. అందుకే అరక్షణం ఆలోచించకుండా వచ్చేశాను. సొంత మనుషులకు దూరంగా కొన్ని రోజులు ఉండలేకపోయాను అన్నా. మరి నేను 1 కాదు 2 కాదు, ఏకంగా 8 ఏళ్లు మీ అందరికీ దూరంగా నేనెలా ఉన్నానో. మిమ్మల్ని చేరుకోలేక, అక్కడ ఉండలేక ఎంత మానసిక క్షోభ పడుంటానో ఒక్కసారైనా ఆలోచించావా అమ్మా? ఏ ఆడపిల్లైనా అనుకోని పరిస్థితుల్లో భర్త దూరంగా ఉన్నా తట్టుకోగలదేమో కాని పుట్టింటి వాళ్ళు దూరం అయితే మాత్రం భరించలేదమ్మా. అప్పుడు మీరు కూడా నన్ను దోషిలా చూస్తూ గుమ్మం బయట నిలబెట్టారు కానీ గుమ్మం దాటనివ్వలేదు. అది నీ కర్మ, మేమేం చేస్తాం? మమ్మల్ని కాదని అప్పుడు పెళ్లి చేసుకుని బాధ పెట్టావు. ఇప్పుడు నీ చేతిలో అధికారం ఉంది కదా అని ఇప్పుడు అదే చేస్తున్నావు. తప్పు నువ్వు చేసి వేలు మా వైపు చూపుతావేంటి?